హాయ్ అండి. ఈరోజు మునక్కాయ ఎండు రొయ్యలు కర్రీ చేసుకుందాం. ముందుగా వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఎండు రొయ్యలు వేసి కొద్దిసేపు ఉడికించి వేడివేడి నీళ్ళల్లో తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత కడాయిలో నూనె వేసి అందులోకి జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు, ఉడికించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని కొద్దిసేపు బాగా కలుపుకుందాం, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా. తర్వాత మునక్కాయలు 2 మునక్కాయలు కట్ చేసుకొని మునక్కాయలు వేసుకుందాం. కొద్దిసేపు బాగా ఫ్రై చేద్దాం. చేసినాక 2 టమాటాలు అందులోకి వేద్దాం. కలర్ చేంజ్ అయింది కదా, రొయ్యలు లైట్గా కలర్ చేంజ్ అయినాయి, ఆయిల్లోనే ఫ్రై కావాలి అవి. సిమ్లో పెట్టి మూత పెడదాం. మూత తీసినాక ఇంకా కొద్దిసేపు వేగాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, వేసి అంతా కలుపుకుందాము. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. మూత తీసినాక కొంచెం రొయ్యలు ఇవి అయినాయి, కొంచెం వాటర్ పోసుకుని కొద్దిసేపు మునక్కాయలు ఉడకనిద్దాం. మగ్గినవి ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం వాటర్ వేసి. అందులో ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మూత పెట్టేద్దాం. చూడండి, మూత తీసినాక బాగా ఉడుకుతుంది. ఆ వాటర్ అంతా అయిపోయేదాకా అలానే పెట్టేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.